ఆట్లాడే బాలవు నీవు కోట్లారమిచ్చి ఇట్లా రమ్మని పిలిచి కోట్లారమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు ఇట్లా రమ్మను చూపిలిచి కోట్ల ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా పసిబాలవైతే ఎత్తుకుందు మహాలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి. చూడండి ఫ్రెండ్స్, పూజ అయితే ఇక స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యే ముందు ఎంతమంది ముత్తైదులు వచ్చిండ్రో అందరికీ పసుపు బొట్టిచ్చింది మా వదిన. వరలక్ష్మి వ్రతం మంచిగా ఉంది. బ్లౌజ్ కూడా వస్తుంది కదా ఫ్రెండ్స్, నాకైతే బాగా నచ్చింది. డిజైన్ మంచిగా ఉంది. అంటే ఇది వర్క్ చేయించిన రెడీమేడేనా? ఎక్కడ పంపించిండు? అవునా, మస్తున్నది, మంచిగా ఉంది కదా. ఇంకా దీనికి ఆపోజిట్ శారీ కడితే మస్తు ఉంటుంది. ఇట్లా కూడా మంచిగా ఉంది. దీనికి ఎల్లో శారీ అయినా ఈ కలర్ వచ్చి బ్లౌజ్ వేసుకుంటే మంచిగా ఉంటుంది, మస్తు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, పూజ స్టార్ట్ అవుతుంది. చూద్దామా? మన ఐసీ అన్ని కూడా చూపెడతాం. మస్తు రెడీ అయింది. హాయ్ అండి, నేను ఎలా రెడీ అయ్యా? కామెంట్ చేయమని పాపం పొద్దు నుంచి అంటాను డ్రెస్ ఎట్లున్నదని. బాగుందా? వేరే వీడియోలో కూడా అడిగింది. నేను ఎలా రెడీ అయ్యానో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఆడవాళ్ళు అందరూ పూజల దగ్గర ఉంటారు, మగవాళ్ళు ఏమో ఇట్లా సెల్లులు పట్టుకొని చూడు. మరి జ్యూస్ కూడా ఇటు ఇక్కడ సెల్లు అంటే మగవాళ్ళు అందరూ సెల్లులు పట్టుకొని ఉంటారు. అయితే మా చిన్నమ్మ వచ్చింది. మన ఐచానికైతే అలవాటు, ఎవరు వచ్చినా కూడా గట్టిగా పట్టుకొని పలకరించుడు. దగ్గర ఉంటలేరు పిల్లలు అయితే ఒక కాడ ఉంటలేరు అసలు. హాయ్ చెప్పండి అందరికి. అదే హాయ్ చెప్పు అందరికి. ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నయ్య కోడలు మామ కోడలు. లోపలికి వెళ్ళి చూద్దాం. మా పూజ స్టార్ట్ అయింది. డెకరేషన్ అయితే మా అప్పనతో వేసింది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, పూజ ఇంకా స్టార్ట్ చేయాలి. స్టార్ట్ అయితే అపర్ణ చూపెట్టద్దా? అపర్ణ చీర కానీ మళ్ళీ వదినని చూపెట్టినా. చూడండి ఫ్రెండ్స్, అపర్ణ అయితే కలర్ గోల్డ్ ఆరెంజ్ మంచిగా ఉంది. రమేష్ ఇంకా రాలే, వస్తే కూర్చునేట్టు లాళ్ళు కూడా, అన్నయ్య అన్న తమ్ముడు. ఇక వీళ్ళైతే కొట్టుకోడు ఎక్కడైనా పిల్లగాళ్ళు అంటే. నైసేమో కాళ్ళకి పసుపు రాస్తాను. వదిన కొంతమందికి రాసిన ఇప్పుడే వచ్చింది ఇక చిన్నమ్మ. శ్రేష్టగా నువ్వు కూడా బొట్టు పెడతావా? పెట్టు శ్రేష్ట. వాటర్ అంటే తీసుకురా అప్పరనేసి అంటాను. శ్రేష్ఠ వెళ్ళింది. అదే పోయొచ్చే వరకు. అయ్యో, ఒక పొద్దు వచ్చిందమ్మా. సంతోష్ మాతకేనా? సంతోష్ మాతక వచ్చే వారం మన ఇంట్లో పూజ తప్పకుండా రావాలి. అదే రా, నువ్వైతే సాయంత్రం, అందుకే సాయంత్రం పెట్టుకుంటాను అందరు రావాలని. ఉండాలి, అట్లనన్ను ఉంటావా? అదే అసలు ఎంత మంచిగా ముచ్చట పెడుతుంది ఫ్రెండ్స్. ఎందుకు ఏడ్చింది? కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. చెమటనారా? అయ్యో, ఉడకపోతాను కావచ్చు. వీళ్ళందరూ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. వేరే వాళ్ళు అనుకోకండి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మా తాతయ్య వాళ్ళు నలుగురు. ఫస్ట్ అమ్మమ్మ, సెకండ్ అమ్మమ్మ, ఫోర్త్ అమ్మమ్మ, ఒక అమ్మమ్మ మిస్. ఈయనేమో మా అమ్మమ్మ వాళ్ళ చెల్ల, సొంత చెల్ల. అందరు అడుగుతారట, నిజంగా మా అక్క కూతురేనా, మా అక్క మనవరాలేనా అని. మా అక్క మనవరాలేనా అందరు అడుగుతారంట నిన్ను. నన్నే నిజంగా మా అమ్మమ్మనే అని చెప్పు. నిజంగా మా అమ్మమ్మనే ఫ్రెండ్స్.
మా మేనత్త అందరికి తెలుసు. మేనత్త నాని అసలు ఇద్దరు సేమ్ ఉండరు. ఇప్పుడు ఎవరింట్లోనైనా కదా, ఇప్పుడు దివ్య నేను సేమ్ ఉండవు, అట్లా ఒక్కొక్కరు అక్క చెల్లెళ్ళంటే ఎట్లా కాదు, అంటే పోలికలు 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 సేమ్ ఉండయి. ఇంకా మా రమేష్ మామ రాదు. నేను మా మేనత్త లెక్క ఉంటానట, మీరు చెప్పాలి, కామెంట్లో చెప్పాలి. అన్నారు ఒకరు, షార్ట్ వీడియోలు కూడా పెట్టిండ్రు మేనత్త లెక్కనే ఉన్నామని. అవునా, ఇక గట్లనే ఉంటుంది వరక్ అంటే ఫేస్లో పొడుగు ఫేస్ అట్లనే ఉంటుంది. బయట పిల్లలు అయితే బయటకే అగో ఎక్కడన్నా ఎగుబడ్డది. ఇక నువ్వు మమ్మీ చెప్పాలి. చూడండి అయ్యగారు లేకపోతే మా బిడ్డ చదువుతాయని చెప్తాంది. బయట వాళ్ళు మెచ్చుకుంటే ఏం కాదు, కానీ మమ్మీ మెచ్చుకునే వరకు నమ్మకం. నిజాలు మాట్లాడుకోవాలి. పొద్దుట సంతోషమాత కథ చదివిన ఇక్కడ ప్రతి శుక్రవారం కథ అష్టోత్తరాలు అన్నీ చదివిన తర్వాతనే ఒక పొద్దులు ఈ 40 వారాలు ఇక బుక్ తెచ్చుకోవాలి, సెల్లో చూసుకుంటా అన్ని. ఫస్ట్ పొద్దుట సంతోషమాత పూజ చేయించారు, ఇప్పుడు లక్ష్మీదేవి పూజ చేపిస్తాను. ఏది టీయమ్మ ఒకసారి దీపం తీసుకొచ్చా. ఇట్లా ఇచ్చావుదా అందుకే పెద్ద కూడా అందులో పూజ ఏమన్నా చిన్న కూడా అమ్మవారిని బయట ఇంకా ఇక్కడ అమ్మవారి పూలు పెడతా అన్నారు కదా, అక్కడ పెట్టింది అయితే చామంతి నేనే వీడియో కోసము అది చామంతి పెట్టిన మంచిగా పూలు విడి పూలు ఉన్నాయా లేవా? విడిపూలు ఉన్నాయి, గులాబీ చామంతి. నిన్న 300 రూపాయలు ఉందా ఆ పన్న మళ్ళీ తెచ్చింది. కావాల్సిన పూలు ఫస్ట్ దీనిలో పరిచయం అవుతాను నేను 300 పూలు ఉన్నట్టే. ఎందుకంటే నేను మరి ఎప్పుడు కూడా కదా 300కి కనీసార్లు అంటారు. మరి భూపాలపల్లిలో ఎన్ని పూలు ఉన్నాయి? భూపాలపల్లి కానీ గిరాక ఇల్లు మల్లె పూలు, గులాబీ పూలు, మందారంలో అయితే రకరకాల తెల్లవి, పచ్చవి, మంచిగా అనిపిస్తుంది. అంటే ప్రశాంతమైన వాతావరణం. ఎల్లో ఉన్నాయి, బయట కూడా మంచిగా కలరా మళ్ళీ ఆడమల్లెపూలు కూడా ఈ మన చెల్లెళ్ళ పూలకు ఉమామహేశ్వరాభ్య నమః, లక్ష్మీనారాయణాభ్య నమః, వాణీ హిరణ్యగర్భాభ్య నమః, శశిపురంధ్రాభ్య నమః, కన్యాభాస్కరాభ్య నమః. తీసుకోండి. ఇంటి దైవాన్ని, ఇష్టదైవాన్ని, తల్లిదండ్రులకు నమస్కారం చేసుకొని కలుసుకోండి. మళ్ళొకసారి అక్షంతలు గణపతి మాతాపితృభ్యో నమః, అగ్నే నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమః, సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. మహావరలక్ష్మీ దేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనార్థే అక్షితాన్ సమర్పయామి.
హస్తయోః అర్ఘ్యం సమర్పయామి 2 చుక్కల నీళ్ళు హస్తయోః అర్ఘ్యం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి మహావరలక్ష్మీ దేవతాభ్యో నమః ధ్యానం సమర్పయామి తదంగా అభిషేక పూజనం కరిష్యే పంచామృత స్నానం కరిష్యే శ్రీమాత్రే నమః అనుకుంటూ వేయండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తామ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యమింధేయం గామశ్వం పురుషానః అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీముపక్వయే శ్రీర్మా దేవీ జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ధాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే సితాం పద్మవర్ణాం తామిహోపక్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినేమిం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం తాం రుణే ఆదిత్యవర్ణే తపసోజిజాతో వనస్పతిస్తవ వృక్షోధబిల్వః తస్య ఫలాని తపసానుధంతు మాయాంతరాయాస్య బాహ్య అలక్ష్మీః ఉపైతు మాం దేవసఖ కీర్తిచ్చ మణినాసః రాతుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే శ్రుత్పివాసామలాం జ్యేష్ఠమలక్ష్మీర్నాశయామ్యః అభోతిమసమృద్ధిం చ సర్వాన్ నిర్నుద మే గృహాత్ గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీ ఈశ్వరేగుం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం మనసక్క మమాకోతిం భాజः సత్యమశీమహి అశోనాగం రూపమన్యస్మై శ్రీర్షేతాం యశః కర్ధమేవ ప్రజాభూతామయి సంభవ కర్ధమ శ్రియం భాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపసృజంత దిగ్ధాని చిక్లీతవసమే గృహే నిచ దేవీం మాతరం శ్రియం భాసయ మే కులే ఆర్ధాం యక్కరణీం యష్టింగవర్ణాం పద్మమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తామ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం ఆర్ధాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తామ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో ధాస్యోస్మాన్ వింధ్యేయం పురుషానః అశ్వపూర్వాం యస్తుతిః ప్రయతో భూత్వా జహుయాజాద్యమన్వః శ్రియ పంచదశ చంచద్రీకామः సతతం జపేత్ ఆనందకర్ధమచ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాః అరుషేచ్చేత్రయ పుత్ర స్వయం శ్రీదేవి దేవత పద్మాసనే పద్మభూరో పద్మాక్షి పద్మసంభవే త్వం మాం భజస్వ పద్మాక్షి येन సౌఖ్యం లభామ్యహం అశ్వదాయ చ గోదాయ ధనదాయ మహాధనే ధనం మే దశదాం దేవీం సర్వకామార్థసిద్ధయే పుత్ర నిరంతరం ఇలా నిరంతరం దయామయ గానమే మాగానం మే మాకు గానం మే సంతోషి మేదం శ్రావ్యమైన నాదం సంతోషి మేదం శ్రావ్యమైన నాదం సాగేను నాదాలే ఓ పదే పదే మ్రోగేను జై జైలు మంగళ బొగ్గల పాలం తీర్థం నాన్నకంటే తీర్థ ప్రసాదాలు పెట్టు నైసి 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 నైసి